शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। రైతుల సంక్షేమం అనేది అతి ప్రాముఖ్యత కలిగిన రంగం. అంటే ప్రభుత్వం ఎప్పుడు ఏ కార్యక్రమాలు చేసినా కూడా ఫస్ట్ రైతులు ముందు వరుసలో ఉంటారు. ఎందుకంటే రైతులే దేశానికి వెన్నెముక అని మనకి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనం వింటూనే ఉన్నాము. మనకి అగ్రికల్చర్ మీదనే, వ్యవసాయము అనుకున్న కార్యక్రమాల మీదనే ఎక్కువ ఆధారపడి ఉన్నారు. మనమందరం కూడా రైతుల మీదనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి రైతుల సంక్షేమం కోసం, ముఖ్యంగా రైతులు ఇంత కష్టపడి పంటలు వేస్తారు. వేసినప్పుడు ఆ విత్తనాలు కనుక క్వాలిటీ నాణ్యమైనవి కాకపోయినా, తర్వాత నకిలీ విత్తనాలైనా, దానివల్ల దిగుబడి రాకపోవడము, ఇవన్నీ జరిగి రైతులు నష్టం. మన ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. అయితే మనకి మన దేశంలో వచ్చినప్పటికీ 60 ఏళ్ల క్రితం ఉన్న విత్తన చట్టాన్ని మనం ఇప్పటి వరకు కూడా అమలు చేస్తూ ఉన్నాం. అయితే ఆ విత్తన చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, చేయడం జరిగింది. తర్వాత అంతా చర్చ చేసి మన అభిప్రాయాలు ఏంటి, మన ప్రతిపాదన ఏంటి, మన రికమెండేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి చెప్పడం జరిగింది, పెట్టడం జరిగింది. అంటే అన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అన్ని వెరైటీస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే అంశాల నుంచి మొదలు పెట్టుకొని శిక్షల వరకు. అంటే ఫైనల్లీ ఉద్దేశం ఏంటంటే రైతులకి నాణ్యమైన విత్తనాలు సరఫరా జరగాలి. నకిలీ విత్తనాలు కనుక సరఫరా అసలు జరగకూడదు